సార్ ఏరా పోలీస్ సావు సౌండ్ వినిపిస్తా ఉండదా? రాబర్ట్ కోసం తవ్వితే రహీం వచ్చినాడని చూస్తా ఉండవా? ఇంకా తవ్వితే రామ్ కూడా వస్తాడు. మర్డర్లు చేసేదానికి నేను అలా చూడండి రా. పోలీస్ పని మానేసి డాక్టర్ లాగా పోస్ట్ మార్టం పనిలో దిగినా ఈ ఊళ్ళో పోలీస్ కుక్క యాడ తిరిగినా నీ అబ్బా నాకు తెలుస్తాదే. ఏంది డెడ్ సైలెంట్ గా ఉండవు? ఈ ఊర్లో ఒకే ఒక సౌండ్ వినిపించాలా, అది గురు. రేపు నామినేషన్ వేయడానికి పోతాండా, వచ్చి బందోబస్తు నిలబడరా పోలీసు. అవును, ఇప్పుడు నేను నిద్ర కూడా రాదే. మొన్నదో మాత్రన్నా ఏం ఫిట్ క్లోనో ఫిట్. నువ్వు డాక్టర్ కదా, నీకు ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదులే. ఒక మాత్ర వేసుకొని ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్ విత్ బ్యాడ్ డ్రీమ్స్. చెప్తుండా ఊరే తగలబడిపోతే. ఎవరు తగల పెడతాడో చూద్దాంరా. ఏందిరా ఇది? ఏంది? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తారా? మా గురువు అన్నని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుదు. ఈ టౌన్ మొత్తం తగలబడిపోతాది. మా గురువు అన్నను వదలకపోతే ఒక్కొక్కని తొక్కి
తొక్కి పారేస్తా ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళ మీద ఉన్న జోకేస్తే తోలు తీస్తా. నా కొడకలారా, పోలీసు అంటే ఎలా కొరగా ఉందా? సిటీలో ఎక్కడ ఏ మూల ఒక చిన్న గొడవ కూడా జరగకూడదు. అన్ని చోట్ల పెట్రోల్ వెహికల్స్ పెట్టండి. రౌడీ అని చెప్పి ఎవడన్నా వస్తే మక్కిలు ఎరగొట్టి లోపలేయండి. నేను చూసుకుంటాను సార్. నన్ను తట్టుకుని ఒక్క ఈగ లోపలికి రాదు, బయటికి వెళ్ళదు సార్. ఐ యామ్ ఆన్ డ్యూటీ సార్. దేవరాజ్ సార్, ఇవాళ యూనిఫామ్ మీకు ఫిట్ గా ఉంది. ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. పూలబజార్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడంతా క్లియర్ గా ఉన్నది సార్. ఓవర్. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మాట్లాడుతూ ఉండా. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్. అంతా ప్రశాంతంగా ఉండాలి. ఓవర్. కోట సెంటర్ నుంచి మాట్లాడుతుండా సార్. అంతా మన కంట్రోల్లో ఉంది. ఓవర్. యో పిక్ పాకెటా? ఈ ఊరా పక్కూరా? ఆడొక నీళ్ళ బాటిల్ ఏంది మాట్లాడమేమిరా? ఏ కేసులో దొరికినావురా నువ్వా? ఈ పోలీసు వాళ్ళ టార్చర్ అస్సలు భరించలేకపోతున్నావప్పా. ఒకప్పుడు సైలెంట్గా ఉండేటోళ్ళు ఇప్పుడేమో వైలెంట్గా లోపలేస్తా ఉంటారు. ఇంతకుముందు తిరునాళ్ళలో అట్ట సైలెంట్గా లోపలికి వెళ్ళి బాగా కొట్టుకొచ్చేవాడిని. ఈ మధ్య సత్య అని ఒకడు వచ్చినాడు. బా వామ్మో. అయితే ఒకట్రా, కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తాడు. అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు, అట్ట కొడతాడు టాబ్లెట్ ఇస్తాడు. అయ్యయ్యో, ఇది హాస్పిటలా పోలీస్ స్టేషనా తెలియట్లేదే నాక. ఆడ చూసావా గోడకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్? అవన్నీ మనలాంటి వాళ్ళకే, గుర్తుంచుకో. యో, నీ గురువు ఎవరో తెలిసినా? చాలా పెద్ద రౌడీ. నాకు వాడే ఇన్స్పిరేషను. వాడికే వీళ్ళు నిద్ర లేకుండా చేస్తాడు. చూసుకో, బాగా పద్ధతిగా ఉండాలా. 2 రోజులుగా చెవి వినిపించడం లేదప్పా. కానీ ఆడు షూ సౌండ్ మాత్రం కరెక్ట్గా వినిపిస్తుంది. ఆడే వస్తాడాడు. ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకుందాం. ఏంటి తమ్ముడు, ఊసల మధ్యలోంచి ప్రపంచాన్ని చూసి చాలా రోజులు అయినట్టుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? ఏమన్నావు? నిన్ను ముట్టుకుంటే ఊరే తగలబడిపోద్దా? ఒక చిన్న అగ్గిపూల కూడా వెలగలేదు. నేను ట్రైనింగ్లో వేసిన ప్రతి అడుగులో నువ్వు కొట్టిన దెబ్బలేరా గుర్తొచ్చాయి. ఎప్పుడు పోస్టింగ్ తీసుకుంటానా, ఎప్పుడు కర్నూలు వస్తానా, ఎప్పుడు నేను ఈ బొక్కలో దోస్తానా ఈ రోజు కోసమే ఎదురు చూసా. గురు అంటే భయం, గురు అంటే ధైర్యం, గురు అంటే అది, గురు అంటే ఇది. బాబా బాబా బా, ఎంత బిల్డప్! ఇప్పుడంతా ఒకేసారి రేయ్, నన్ను బందోబస్తు అడిగావు కదా. రేపు పొద్దున్న నిన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు మొత్తంగా ఇస్తానరా నీకు బందోబస్తు. నా మొగుడు ఎట్టంటోడో తెలిసినా? 14 ఏళ్ల వయసులో తల నరికినోడు. అలాంటి మనిషిని ఒకడు నడ్డి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయినాడు. ఇవన్నీ మా ఆస్తి పత్రాలు. ఎవడెవడికి ఏమేం కావాలో తీసుకుపోండి. తెల్లారేసరికి ఆ పోలీసోడి తల ఈడుండాల.